అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం అనే కార్యక్రమానికి స్వాగతం. జీవితం ఒక ప్రయాణంలో ప్రతి ఒక్క ఆత్మస్వరూపం ఎన్నో ఆత్మ అనుభవాలు, ఆత్మ జ్ఞానాలనే పొందుతూ వస్తున్నాయి. మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారు ఒక గైడెన్స్తో, మార్గదర్శకంలో మనం ఎన్నో అద్భుతమైన ఆత్మ అనుభవాలు, ఆత్మ జ్ఞానాలనే పొందుతూ ఉన్నాం. మరి తన ఒక ఆత్మ అనుభవాలు, ఆత్మ జ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పిఎంసి హిందీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తి నాదల్లా గారు. మరి తన మాటల్లో పత్రి గారి గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్. థ్యాంక్ యూ. మాకు ముందుగా మీ గురించి, అసలు మీకు ఈ మెడిటేషన్ అనేది ఎట్లా పరిచయం అయింది, ఆనాపానసతి మెడిటేషన్ అనేది మాకు చెప్తారా? 2015 మా పాపకి అబాకస్ నేర్పించటానికి రోషన్ కే నాయుడు గారు అనేసి మా ఇంటికి వచ్చేసి, మీరు ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, అందరు డాక్టర్స్ దగ్గర మెడిసిన్స్ తింటున్నారు, యోగా ప్రాణాయామాలు కూడా చేస్తున్నారు, ఒకసారి ధ్యానం చేయండి మేడం అని చెప్పారు. ధ్యానం ఏంటి అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం. అంటే ఇంత యోగా చేస్తున్నా, ఇంత ప్రాణాయామాలు చేస్తున్నాను, తగ్గంది అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం అవ్వదులే, వదిలేయండి నన్ను అని చెప్పాను. అంటే 5 నిమిషాలు కూర్చోండి, వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కదా అనేసి ఆయన గారు అలా స్టార్ట్ చేయడం. ఆ 5 minutes ఎప్పుడైతే కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టానో, బియాండ్ లెవెల్స్కి వెళ్ళి ఏదో జరుగుతుంది అనేసి చూడడం. ఇంకా 20 minutes వరకు నేను లేవలేదు. ఆ రోజే అర్థమైపోయింది, సంథింగ్ ఈజ్ దేర్. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే చూస్తున్నామో అది కాకుండా ఇంకేదో ఉంది అన్న ఆ డాట్, ఆ తపన, ఆ జర్నీ స్టార్టింగ్ ఆ రోజు మొదలైంది. మరి ఈ జర్నీలో మీరు మొదటిసారి పత్రిజీ గారిని ఎప్పుడు కలుసుకున్నారు? 2015 జూలై 12th. ఆ రోజు మార్నింగ్ బాహుబలి మూవీ చూసాము ఢిల్లీలో. ఈవినింగ్ అదే రోషన్ గారే పత్రి గారు వస్తున్నారు అంటే, యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన వాతావరణం వేరు. నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. సో చిన్నప్పటి నుంచి నేను అదే వాతావరణంలో పెరిగాను. నాకు ఈ గురువులని కానీ ఇదంతా అసలు ఏం తెలీదు, ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఏం తెలియదు అనమాట. ఇట్లా సార్ని కలుద్దాం అనేసి అని అంటే సరే అని వెళ్ళాను. చాలా అద్భుతం. మార్నింగ్ ఒక బాహుబలిని చూశాను, ఈవినింగ్ ఒక బాహుబలిని చూశాను అని తర్వాత అర్థమైంది. సో ఈస్ట్ ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్కి సార్ వచ్చారు. నియర్ అబౌట్ 400 people ఆ హాల్లో ఉన్నారనమాట. ఎలా విష్ చేయాలి ఏంటి అని, ఓకే అందరూ ఎలా విష్ చేస్తారో చూసి కాపీ కొట్టవచ్చులే, తెలియదు కదా మరి, అందరి నుంచి నేర్చుకోవచ్చులే, మిగతా వాళ్ళందరూ పాత వాళ్ళు కదా అనుకున్నాను. సో వాళ్ళందరూ సరే ఎంటర్ అవ్వగానే హాల్లోకి అందరు దండం పెడుతున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఓకే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలా అనుకున్నాను. అలా వస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అలా దండం పెట్టాను అనమాట. సరే దండం పెట్టబోయి నా కళ్ళల్లోకి చూసి హే అనేసి కొట్టి షేక్ హ్యాండ్ ఇవ్వమని అడిగారు అనమాట. అంటే ఈ దండం బ్యాచ్ కాదు, షేక్ హ్యాండ్ బ్యాచ్ అన్నట్లుగా అనిపించింది. ఓకే వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నారు. ఆ తర్వాత చైర్లు అందరూ తీసుకొచ్చి ముందు జరుపుకోండి అంటే ఎగ్జాక్ట్గా స్టేజ్ ముందుకి చైర్ జరుపుకున్నాను. మెడిటేషన్ చేయించిన తర్వాత ఈవెన్ నేను వెంటనే బయటికి రాలేకపోతే 10 minutes నా కోసం అందరితో క్లాప్స్ కొట్టించటం. ప్లస్ నాకు అర్థం అవుతుంది, ఐఎమ్ వెరీ న్యూ, బట్ నాకు అర్థం అవుతుంది ఇదంతా నా కోసమే జరుగుతుంది అనేసి. ఆ క్లాపింగ్ కొట్టించి నేను బయటకు వచ్చిన తర్వాత నో డాక్టర్, నో మెడిసిన్, నో పూజ అండ్ ఇవన్నీ కూడా ఆసనాలు ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ ధ్యానం చేస్తే సరిపోతుంది అంటే ఆ 3 నాకు ఆపోజిట్గా అనిపిస్తున్నాయి అనమాట. డాక్టర్ లేకుండా ఎలా బతుకుతారు అసలు? ఫుడ్ కంటే ముందు మెడిసిన్సే తింటున్నాం కదా, అవి లేకుండా ఎలా బతుకుతారు అనేది క్వశ్చన్. పూజలు వద్దనేసి ఎందుకు అంటున్నారు, అదేంటి అది ఆధ్యాత్మికత కదా, పూజలు వద్దంటున్నారు ఏంటి అనుకుంటున్నాను. నెంబర్ 3 ఇవన్నీ అవసరం లేదు, యోగా ప్రాణాలు ఇవన్నీ అవసరం లేదు అన్నప్పుడు నేను యాక్చువల్గా యోగా ప్రాణాయామాలు చేసి వచ్చాను కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది అని నేను ఎప్పుడైతే లోపల నుంచి ఇలా అంటున్నానో అక్కడ నుంచి ఆన్సర్ చెప్పడం మొదలుపెట్టారు. అంటే నేను ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది ఇన్గారు అలా చెప్తున్నారేంటి అనుకున్నప్పుడు, ఎందుకంటే నాకు ఎవరో ఏంటో తెలీదు, ఎలాంటి రెస్పెక్ట్ కానీ ఎలాంటి ఒపీనియన్ లేదు సార్ మీద. ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనగానే నేను లేనా, నేను సల్మాన్ ఖాన్ కంటే గట్టిగా ఉన్నాను అంటే ఇక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంటే అక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది. అరే ఏంటి ఇలా చెప్తున్నారేంటి, నేనేం పైకి అడగట్లేదు కదా, నేను లోపల నోరు కూడా విప్పట్లేదు, ఇన్గారికి ఎలా తెలిసిపోతున్నాయి, ఏదో జాదు మంత్రులు చేస్తున్నారు అనుకున్నాను.
ప్లస్ ఆ టైంలో మేము ఏంటి హైదరాబాద్ వచ్చి జాబ్ షిఫ్ట్ అవుదామా అనుకుంటున్న టైంలో నువ్వు ఒక కాలు అక్కడ ఒక కాలు ఇక్కడ పెడతా అంటే ఎలాగో ఇక్కడే ఉండాలి అన్నారు. ఎందుకు ఇలా నా గురించి చెప్తున్నారు? 400 మంది ఉన్నారు కదా! నా జీవితంలో ఉన్న అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తున్నారేంటి? అసలు ఎవరు ఇనగారు? అన్న జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. సో, అక్కడ ఆ టైంలోనే ఏదో కొన్ని బుక్స్ ఒక 5, 6 బుక్స్ ఇచ్చేసి అందరికి ఇవ్వమని ఇస్తారు కదా! నేను సైలెంట్‌గా కూర్చున్నాననమాట. ఇలా పిలిచి బుక్ ఇస్తూ ఇది చదువు అన్నారనమాట. అంటే బుక్ తీసుకొని వెనక్కి తిరిగిన తర్వాత ఇదేంటి ఈయన తెలుగులో ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే అందరితో హిందీలో మాట్లాడుతున్నారు. ఢిల్లీలో నేనసలు నమస్కారం తప్ప ఏం చెప్పలేదు. అలాంటిది తెలుగులో నాతో ఎందుకు మాట్లాడారు అనుకున్నాను. అనేటప్పటికి వెనక్కి తిరిగి తర్వాత సార్ ఎప్పుడైతే స్టేజ్ ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి ఏంటి అని అన్నారు. ఎవరిని అడగాల అన్నారు. అంటే అవును నేను తెలుగని మీకు ఎలా తెలుసు అన్నాను. మీరు తెలుగు కాదా అన్నారు. అవును నేనేం చెప్పలేదు కదా మీకు అని అన్నాను. తెలుగు కాదా అని ఇక్కడ చూస్తున్నారు అనమాట. బాబోయ్ ఈయనేందో చేస్తున్నారు అనేసి ఓకే ఓకే అనేసాను. మళ్ళీ బుక్స్ దగ్గరికి వెళ్ళి ఇంకొక బుక్ ఏదో తీసుకొచ్చి నాకు ఇచ్చారు. సో అలా డే 1 అలా సినిమా చూపించేశారు నాకు. అలా స్టార్ట్ అయిపోయింది. వావ్! ఆ డే 1 తర్వాత అసలుకి మీ జర్నీ ఎట్లా ఉంది సార్‌తో? అది ఇంకసలు అది ఇంకా టేక్ ఆఫే అనమాట. ఎక్కడ ఆగలేదు. వండర్‌ఫుల్ రియలైజేషన్స్. కాన్షియస్ మైండ్‌కి కొంత అందుతుంది. కానీ ఫుల్ రియలైజేషన్స్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ టైము కలిసినప్పుడు కూడా సాయి ఆడిటోరియంలో కలిసినప్పుడు సార్ మౌనంలో ఉన్నారు. థర్డ్ టైం కలిసినప్పుడు మళ్ళీ ఈ ద్వారకాలో ఒక ప్రోగ్రాంలో కలిసినప్పుడు ఇంకా మెడిటేషన్ చేపించి వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు నేను చాలా లేటుగా లేసాను. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందరూ లేచిన తర్వాత ఎప్పటికో లేటుగా లేసాను. అప్పుడు వెళ్ళి సర్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇంకా అలా పట్టుకొని నేను ఎందుకు చేశాను ఏంటి అనేది నాకు తెలీదు. అలా సర్ చేయి పట్టుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. థర్డ్ ఐ దగ్గర ఇలా పెట్టుకుంటున్నాను. వదలట్లేదు. ఇంకా అలానే ఉన్నాను. చెవుల్లో వినిపిస్తుంది షీఈస్ గెటింగ్ సంథింగ్ అని. అదంతా కూడా నాకేం తెలీదు. మైండ్ లెవెల్ నాకు అదంతా ఏం తెలీదు. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వెళ్ళే సరల్లా ఆగి షేక్ హ్యాండ్ ఇచ్చి అంతసేపు ఉన్న తర్వాత ఇంకా వెళ్లకుండా అలా కూర్చుండిపోయారు. సరే అలా కూర్చుంటే మేమందరం అలా కూర్చున్నాం. ఆ టైంలో చాలా ప్రాసెస్ అయింది అనేసి నాకు బాగా అర్థమైపోయింది. వండర్ఫుల్ జర్నీ ఇంకా అది. సోల్ లెవెల్లో మనందరికీ తెలుసు ఒకరికొకళ్ళం కనెక్ట్ అవ్వగానే ఇక్కడ కనెక్టివిటీ ఏర్పడుతుంది. లాజికల్ మైండ్ని అప్లై చేయకుండా ఉన్నామంటే ఆ కనెక్టివిటీ ఈజీగా కాన్షియస్ మైండ్కి వస్తుంది. ఆ మైండ్ డామినేట్ చేసినప్పుడు ఇది రావడానికి టైం పడుతుంది అనమాట. ఎక్కువ మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు అది చాలా ఈజీగా డెవలప్ అయ్యింది. ఎప్పటికప్పుడు ఇంకైతే నాకు ఎవరిని బయట ప్రశ్నలు వేసే అలవాటు ఫస్ట్ నుంచి అవ్వలేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉండేదాన్ని, దగ్గరలో ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి నా ప్రశ్నలకి నేనే ప్రశ్నలు వేసుకుంటూ ఉండేదాన్ని, ఆన్సర్లు పొందుతూ ఉండేదాన్ని. ఎంత చక్కగా ఆన్సర్లు ఇచ్చేవాళ్ళంటే నాకు అందుకు ఫస్ట్ నుంచి కూడా యాస్ట్రల్ కనెక్టివిటీ ఎక్కువ. ఫిజికల్గా మాట్లాడడం సరితో తక్కువ నాకు. ఇయర్లీ 1 or 2 ఏమన్నా వచ్చారంటే మాట్లాడడం అది. యాస్ట్రల్గా ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, ఏదో రకంగా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా అద్భుతాలు ఇంకా అది. మీరు అన్నారు కదా మీకు ఆస్ట్రల్ కనెక్టివిటీ సార్తో ఎక్కువ అనేది. ఈ కనెక్టివిటీలో మీరు సార్ ఒక డిఫరెంట్ కోణంలో చూస్తుంటారు ఖచ్చితంగా. ఆ కోణం గురించి మాకు చెప్తారా? 2017లో ఉదయ్పూర్ ట్రిప్కి వచ్చారు 4 days కోసం. నేను కూడా ఆ ట్రిప్కి వెళ్ళానమాట. జైసముంద్ పిరమిడ్ ఇనాగరేషన్. అక్కడ పిరమిడ్ ఇనాగరేషను సార్ ఇనాగరేట్ చేసి బయటకు వస్తున్నారు, మేము ఎంటర్ అవుతున్నాం. జస్ట్ గేట్ దగ్గర కలిశారు. కలిస్తే విండోలో నుంచి సార్ వెహికల్లో ఉన్నారు, విండోలో నుంచి ఇటు అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేను రైట్ సైడ్ ఒక్కదాన్నే ఉన్నాను. ఇలా తిరిగి చక్కగా షేక్ హ్యాండ్ ఇస్తూ అలా కళ్ళలో చూస్తున్నారనమాట. నాకు అప్పటికి ఇంక అంత ఐడియా అంటే ఏంటి అసలు పిఎస్ఎస్ఎం కానీ రూల్స్ ఇవన్నీ ఏం తెలీదు. ఎవరు ఎలా నేను అంత నా జాలీలో నేను ఉండేదాన్ని అనమాట. ఫ్లోటింగ్లో బటర్ఫ్లై లాగా అలానే ఉండేదాన్ని. సో ఆ రోజు అంటే కలిసినప్పుడల్లా కూడా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత ఆ రోజు నైటు హోటల్లో సరి పడుకొని ఉన్నప్పుడు
పత్రి అమ్మ జెస్సీ మేము వాళ్ళు ముందు రూమ్లో కూర్చొని ఉన్నారు. నేను జస్ట్ అలా వెళ్ళి కూర్చున్నప్పుడు టీవీ చూస్తున్నారమ్మా, మీరు వెళ్ళి పిల్లలు కొంచెం మాట్లాడండి అన్నారనమాట. మాట్లాడదామని డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఢిల్లీ మాస్టర్స్ అందరూ సేవలో కూర్చొని ఉన్నారు, సేవ చేస్తున్నారు, సరుకు మసాజ్ చేస్తూ ఉన్నారు. చూసి లోపలికొద్దు, లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాననేసి, అంటే నాకు అంత ఇది తెలియదు అనమాట అసలు. బాబాయ్ బుక్ అవుతాను అనేసి కాముగా వచ్చి మళ్ళీ కూర్చున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ పత్రి అమ్మ చూసి, ఏంటి వెళ్ళలేదా నువ్వు అన్నారు. సరే నేను అదేంటి ఇప్పుడు లోపలికి వెళ్తే బుక్ అవుతాను, బయట ఉంటే బుక్ అవుతున్నాను అనేసి మళ్ళీ డోర్ తీసాను. అంటే డోర్ తీసి చూసి మళ్ళీ వచ్చి కూర్చుందామన్న ఉద్దేశంలో డోర్ తీయగానే ఆ టీవీ చూసేవాళ్ళల్లా రా అని అనేటప్పటికి చచ్చింది గొర్రె అనుకున్నాను. వెళ్ళిపోయాను లోపలికి. వెళ్ళి తొందరగా పారిపోదామని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అనమాట. కాళ్ళ దగ్గర కూర్చుంటే ఓహో అందరూ కాళ్ళు ఒత్తుతున్నారా అయితే అనేసి అట్లా తెలియదు, చూసి అలా నేర్చుకుంటున్నాను. కాళ్ళు అలా ఎప్పుడైతే పట్టుకున్నానో మా ఫిజికల్ ఫాదర్, నా ఈ జన్మలో ఫిజికల్ ఫాదర్ కనిపించడం మొదలుపెట్టారు. ఆయన గారు అందరికీ తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి నాకు నా తండ్రి కనిపిస్తున్నారేమో అన్నట్లు ఆ సమయంలో నాకున్న బుద్ధితో నేను అంత అర్థం చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా సేగల్ మేడం వాళ్ళందరూ ఇటు వస్తుంటే నాకు జరగవలసి వచ్చింది పైకి, వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం కోసం. జరుపుకుంటూ ఎక్కడికి వెళ్ళాను, సర్ షోల్డర్ రివర్స్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ చెయ్యి లాగుతుంది, ఏది సర్కి ఫోర్ హెడ్ మీద పెట్టమని చెయ్యి లాగుతుంది. అమ్మో అంత పెద్ద ఆయన మీద నేను చెయ్యి పెట్టడం ఏంటో నేను ఇలా పట్టుకొని కూర్చున్నాను. ఎంత పట్టుకొని కూర్చున్నానో అదంతా లాగుతూనే పోతుంది అనమాట. ఇంకా లాగి ఇదంతా టైట్ అయిపోయి నొప్పి వచ్చేస్తుంది. నా వల్ల అవ్వలేదు, చాలాసేపు పట్టుకున్నా. సార్ మీ తల మీద చేయి పెట్టొచ్చా అని అడిగాను, ఇంకా నొప్పి తట్టుకోలేక. అన్నారు. ఆ అన్న దాంట్లో ఏంటంటే తల మీద చేయి పెట్టడానికి కదా నువ్వు ఇక్కడ కూర్చుంది అన్నట్లు చెప్పారు. అవునా అనేసి ఓకే గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా అని ఇలా పెట్టాను. పెట్టగానే ఒక టవల్లో బాబు కనిపిస్తున్నాడు. ఓహో ఈ తండ్రి గారు మనందరం పిల్లలం కాబట్టి బాబు కనిపిస్తున్నాడు. ఏంటంటే మనము ఎవరు ఏది చెప్పినా కూడా మన దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ఉన్న కిటికీతోటే చూస్తాం, మన పర్సెప్షన్ తోటే చూస్తాం. సో నాకున్న బుద్ధిలోనే నేను అర్థం చేసుకున్నాను అది. అలా అనుకున్నాను. అప్పుడు చాలా విషయాలు చెప్పారు. అసలు ఎంత బాగా కనెక్ట్ అయిపోయానంటే నేను, సింహం ముందుకి సింహమే వస్తుంది, గొర్రెపోతులు రావు అని అన్నారు. అంటే ఒక సింహం పడుకొని ఉంది, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సింహాలే, గొర్రెపోతులు ఆయన దగ్గరికి చేరలేవు అని చెప్తున్నారు. ఆయన ఎక్కడ చెప్తున్నారు ఆ పాయింట్ అసలు ఎక్కడి నుంచి అనేది బాగా కనెక్ట్ అవుతున్నాను. ఇక్కడ కాదు, ఇక్కడ కనెక్ట్ అవుతున్నాను. ముత్యాలన్నీ దగ్గరికి చేరాయి, మాల కట్టడం ఉంది అని అన్నారు. అది నాకు అర్థమైపోతుంది. మరి నాకు ఎట్లా అర్థమవుతున్నాయి అనేది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. బాగా చెప్తున్నారేంటి, ముత్యాలన్నీ అంటే మేమే కదా ముత్యాలు, ఇంక అందరి మధ్య కనెక్టివిటీ ఏర్పరిచి మాల కట్టడం ఉంది అని చెప్తున్నారు. వావ్ అనేసి ఈ 2 పదాలు చాలా బాగా చెప్పారనమాట. 2 పదాలు బాగా గుర్తున్నాయి. ఆ 4 days జర్నీ అనేది వండర్ఫుల్ జర్నీ. దాని తర్వాత మేము రూటీరాణి మెహల్కి వచ్చాము. రూటీరాణి మెహల్ పౌర్ణిమ ధ్యానం అనుకుంటా ఐ థింక్. సర్ పైన భోంచేస్తున్నారు, పత్రి అమ్మ కింద భోంచేస్తున్నారు. సో అందరం ఏమనుకున్నామంటే రూటీరాణి మెహల్ కోసము ఒక వెహికల్లో వెళ్ళే బ్యాచ్ ఉంటుంది, వెహికల్లో వెళ్ళే వాళ్ళు సరితో వెళ్ళాలి, నడిచి ట్రెక్కింగ్ చేసే బ్యాచ్ ఉంటుంది. సో నేను ఢిల్లీ బ్యాచ్కి ఏం చెప్పానంటే నేను నడిచి వస్తాను, అందరూ నడిచి వెళ్దాము అని అన్నాను. పైన పత్రి సరికి భోజనం పెడుతూ అమ్మకి కింద భోజనం పెడుతూ స్పీడ్గా పరిగెత్తుకుంటూ పెట్టాను అనమాట. పెట్టి నేను బయటికి వచ్చేటప్పటికి పొద్దుగూగుతుంది కదా, ఈవినింగ్ వైల్డ్ యానిమల్స్ బయటకు వస్తాయి కాబట్టి ట్రెక్కింగ్ బ్యాచ్ వెళ్ళిపోయింది, మిమ్మల్ని పత్రి సార్ వెహికల్లో రమ్మన్నారంటే కుదరదు, నేనైతే నడిచి వెళ్ళాల్సిందే అని అన్నాను. అంటే అసలు లేదు మేడం, ఆ బ్యాచ్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది, అడవి కదా అడవి లోపలికి వెళ్ళిపోయింది, మీరు వెహికల్లో వెళ్ళాల్సిందే అంటే కుదరదు, నేను నడిచే వెళ్తాను అని పట్టుబెట్టాను. అంటే అప్పుడు సేగల్ సార్ వీళ్ళు అన్నారనమాట, వాళ్ళు వద్దు యానిమల్స్ బయటకు వస్తాయంట ఈ టైంలో అని. లేదనేసి నేను ఇంక ఒక్కదాన్ని బయలుదేరిపోయాను. బాగా గొడవ చేశారు సేగల్ సాబ్ అయితే, ఇక ఈ అమ్మాయిని అయితే ఏదో యానిమల్ తినేస్తుంది అన్న భయంలో ఆయన గారు ఊపిరి బిగబట్టుకొని ఉన్నారంట. నేను ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత బ్యాచ్ ముందుకు వెళ్ళిపోయింది. ఆ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత 2 దారులు, వాళ్ళు రైట్కి వెళ్ళారో తెలియదు, లెఫ్ట్కి వెళ్ళారో తెలియదు. అక్కడ నిల్చొని రైటా లెఫ్టా అన్నాను, అంటే లెఫ్ట్ అనేసి వచ్చింది. ఓకే అని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు, దూరం ఎవరు వస్తున్నారేంటి అని చూసి ఇంకా వాళ్ళు ఆగారు. నేను వాళ్ళతో పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం. 2.5 kilometers నియర్ అబౌట్ ఉంటుంది. దాన్ని ట్రెక్కింగ్ చేసుకుంటూ
పైకి వెళ్ళాం ఎంజాయ్ చేసుకుంటూ. సరు వాళ్ళు వెహికల్లో వచ్చారు. సరుతో పాటు సైకిల్ సాబ్ కూడా పైకి వచ్చేసి నన్ను చూసి బతికే ఉన్నావా నువ్వు ఎక్కడ పోయావో, ఢిల్లీ వెళ్ళి రాముకి మేమేం ఆన్సర్ చెప్పాలో వస్తుందనేసి అని చెప్తూ ఆ పైకి వెళ్ళిన తర్వాత సార్ మూమెంట్స్ నాకు తర్వాత బాగా గుర్తొచ్చాయి అనమాట. ఒకటేంటంటే ఫోటోలు దిగడానికి యాక్చువల్గా అక్కడ ఒక రూటీ రాణి మెహల్ ఉంది కదా, ఆ మెహల్ పైకి ఎక్కాము మేము. పైకి ఎక్కినప్పుడు ఆ మూన్ని చూడడం కోసం పైకి ఎక్కాము. ఫోటోలు దిగడం కోసం బార్డర్కి వెళ్ళాను నేను. బార్డర్కి వెళ్తే గద్దిచ్చి నన్ను ఇటు పిలిపించారు, ఇటు రన్ పిలిపించారు. చూస్తే వెనక బోర్డర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మరి నేను పడిపోయేదాను సంథింగ్ ఏదో నన్ను పిలిపించడం ఇది జరపడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు నైట్ మెడిటేషన్ చేయించారు సార్, ఫ్లూట్ మెడిటేషన్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక అద్భుతమైన తెల్లని కాంతి లోకం కనిపిస్తుంది. ఇంకా అసలు అది కాంతి లోకము అన్న పదం చాలా చిన్నది, అద్భుతంగా ఉందన్నమాట. వైట్ బ్రైట్ లైట్ ఇంకదంతా. అక్కడ నుంచి ఒక తెల్ల గుర్రము, తెల్లని వైట్ వింగ్స్ తోటి, రెక్కలతోటి అలా బయటకు వచ్చింది. ఎంత అద్భుతంగా ఉంది. వావ్ యు ఆర్ బ్యూటిఫుల్ అంటూనే అది వచ్చేసి నా లోపల దూరిపోయింది. ఇదే ఇంకా దూరిపోయింది. ఇంకా అలా నేను అలా మత్తులో పడుకుని పోయాను. సరు అందరూ మీ అనుభవం చెప్పండి అనేసి అంటున్నారు, కానీ అనుభవం చెప్పండి అని వినిపిస్తుంది కానీ లేసి చెప్పే అంత స్థితిలో లేక నేను ఇంకా కార్పెట్ మీద అలానే నిద్రపోయాను. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా సరు కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు. నైట్ అందరూ ఉన్నాము. దిగుతున్నాం కదా, ఇంకా మెహల్ పైనుంచి కొండ దిగుతున్నాం కదా. దిగుతున్నప్పుడు సరు నడుస్తున్నప్పుడు సరు కంటే 2 అడుగులు కరెక్ట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. గుంట ఉంటే సరు గుంట ఉందని చెప్తున్నాను, రాయి ఉంటే రాయి ఉందని చెప్తున్నాను. ఆ దిగే దారిలో చెట్టు కొమ్మ నైట్ అనమాట మేము దిగేది. చెట్టు కొమ్మ ఏలాడి పడితే సరే చెట్టు కొమ్మ ఉంది కొంచెం చూసుకోండి నడవండి అని చెప్తున్నాను. చెప్పుకుంటూ గుట్ట దిగి కరెక్ట్గా ఎప్పుడైతే నార్మల్ భూమి మీద పాదం పెట్టానో అప్పుడు ప్రశ్న స్టార్ట్ అయింది. ఇదేంటి నేను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను? అందరికీ దారి చూపించేది ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. నేనెందుకు ఆయనకు చెప్తున్నాను? ఒక సైనికుడిలాగా బిహేవ్ చేశాను, నా బిహేవియర్లో ఏదో తేడా వచ్చింది, నేను ఒక సోల్జర్ లాగా బిహేవ్ చేశాను, ఒక బాధ్యత ఉన్న సోల్జర్లా బిహేవ్ చేశాను అని రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత అందరికీ ఫుడ్ పెట్టాము. పెట్టిన తర్వాత మా నలుగురికి మిగలలేదు, పెట్టిన వాళ్ళకి మిగలలేదు. మా నలుగురు కోసం మేము ఉదయపూర్ వచ్చే దారిలో ఒక డాబాలో చెప్పారనమాట, జైన్ సాబ్ అరేంజ్ చేశారు ఆయన్ని. ఆ డాబా దగ్గర ఫుడ్ మాకంతా అరేంజ్ చేసి పెట్టడం కోసం చాలా టైం పడుతుంది. వేరు వెహికల్స్ ఉన్నాయి. సరిది వేరే వెహికల్. సరు వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూ ప్రోగ్రామ్స్లో ఉన్నారు. అసలు సరు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, కానీ సరు వెహికల్ ఎక్కడైతే వెహికల్స్ పార్క్ చేసామో ఆ పార్కింగ్లో అలానే ఉన్నారు. మేమన్నా కొంచెం డాబా దగ్గరికి వచ్చాము, నలుగురు మాట్లాడుకుంటున్నాము, జోకులు చేస్తున్నాం. చూస్తే వెహికల్లో సరు కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను అన్నాను అనమాట మన వాళ్ళతో, సరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సరు వెహికల్ తీసుకెళ్లాల్సింది కదా, అయ్యో మనకు టైం పడుతుంది, ఇది 1 అవర్ వరకు పట్టింది కదా అంటే, నువ్వేమీ మాట్లాడకు, మేము 4 సార్లు వెళ్ళొచ్చాము, ఇంకోసారి వెళ్తే మా మొఖాలు పగలగొడతారు, నువ్వు కామ కూర్చో అన్నారు. అంటే అయ్యో అదేంటి ఎందుకు అంతసేపు వెయిట్ చేస్తున్నారు సరు అంటే, అంటే అంతసేపు వెయిట్ చేసి మేము భోజనాలు చేసి మేము వచ్చి వెహికల్లో కూర్చున్నాక అప్పుడు బయలుదేరారు. వీళ్ళందరూ ఎందుకు ఇంత భయపడుతున్నారు ఏంటి నాకు తెలియదు. యాక్చువల్గా ఏంటి అనేది నాకు తెలియదు. నాకు తోచినట్టు నేను బిహేవ్ చేస్తున్నాను, నాకు అనిపించింది మాట్లాడుకుంటూ వెళ్తున్నా. సో ఉదయపూర్ హోటల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకంతా వండర్ఫుల్ జర్నీ యాక్చువల్గా. అదంతా కూడా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. సో ఆ ట్రెక్కింగ్ మళ్ళీ నెక్స్ట్ చెట్ల మీద నడవడము, పైన చెట్ల మీదకి నిచ్చెనల మీద ఎక్కి వైర్ల మీద నడవడం, అదంతా చేసి వచ్చాము. మధ్యలో 1 or 2 times కళ్ళల్లోకి చూడడం జరిగింది. ఆ ట్రిప్ అంతా చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సరు జైపూర్లో ప్రోగ్రామ్ ఉంది, నేను ఢిల్లీ వచ్చి మళ్ళీ వెంటనే జైపూర్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ జైపూర్లో కూడా నన్ను చూసి వచ్చేసావంటే మీరు ఎక్కడుంటే అక్కడే కదా సార్ అంటున్నాను. నేనేం మాట్లాడుతున్నానో మళ్ళీ నేనే వింటూ ఓహో నేను ఇలా మాట్లాడుతున్నానని మళ్ళీ సాక్షిగా చూసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా March 4th నాకు ఎప్పుడైతే సర్ప్రైజింగ్గా నేను 6 months ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఈ రీల్ అంతా తిరిగింది, గుండ్రంగా తిరిగింది. అసలు 4 days ప్రోగ్రాంలో ఏం జరిగింది, హోటల్లో సరు పడుకున్నప్పుడు
పాదాల దగ్గర నాన్నగారు కనిపించారు, తల దగ్గర బేబీ కనిపించింది. అంటే పాదాల దగ్గర నాన్న అంటే వెళ్ళిపోతున్నాయని పాదాల దగ్గర చూపించారు. 2018 జనవరి 7 నాన్నగారు బాడీ వెకేట్ చేశారనమాట. వెళ్ళిపోతున్న ఆయన దగ్గరని పాదాల దగ్గర చూపించారు. ప్రెగ్నెన్సీ ద్వారా వస్తున్న బాబుని తల దగ్గర చూపించారు. సమ్వన్ ఈజ్ ఎంటరింగ్, సమ్వన్ ఈజ్ గోయింగ్ ఇన్ మై లైఫ్. బ్రహ్మాండ స్వరూపులైన ఆ మహానుభావుడు నీ లైఫ్లో నుంచి ఎవరు వెళ్తున్నారు అని పాదాల దగ్గర, ఎవరు వస్తున్నారు అని తల దగ్గర చూపిస్తే మైండ్ బ్లోయింగ్. యాక్చువల్గా ఆయన అంత పెద్ద విషయాన్ని సింపుల్గా చూపిస్తే మన బుద్ధిని అప్లై చేసి మనం అంతంతే అర్థం చేసుకోగలుగుతున్నాము. అంత చక్కగా చెప్పడం జరిగింది. సో చెప్పుకోవచ్చు, ఇంకా నేను మొత్తం సరెండర్ అయిపోయాను అనమాట. ఏదో ప్లాన్లు చేసి అది ఇది అనుకుంటాను జీవితంలో, అలా కాదు, పూర్తిగా సరెండరెన్సీకి వచ్చేసాను. సో ఈ 6 months ఇలా ఉన్న నెక్స్ట్ 3 months కూడా ఇంకా ఆయనే కాపాడుకుంటారు. ఆయన తెచ్చుకున్నారు. ఆ రోజు తెల్ల గుర్రం నాలో ఎంటర్ అవ్వడం, సోల్ ఎంటర్ అవ్వడం కానీ, ఆ సోల్జర్లా బిహేవ్ చేయడం కానీ, ఇదంతా కూడా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి ప్రణాళిక ద్వారా జరుగుతుంది. మనకి కొంచెం అర్థమవుతుందా, ఎక్కువ అర్థమవుతుందా మనకు అనవసరం, ఆయనకు అన్నీ తెలుసు కదా. మరి తెలిసిన ఆయన చెప్తే ఫాలో అయితే సరిపోతుంది కదా. అన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఏమీ లేదు కదా. ఏదో తెలిసిన తర్వాతనే చెయ్యాలి అన్న అవసరం లేదు. తెలిసిన పెద్ద ఆయన చెప్తున్నప్పుడు ఆ చెప్తున్న దారిలో వెళ్తే అయిపోతుంది కదా. ఇంకంతే, అదే అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో వండర్ఫుల్గా ఈవెన్ డెలివరీ ఎక్కడ అనేది కూడా డిసైడ్ చేసుకోలే. నేను ఢిల్లీలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా అన్నప్పుడు ఆయనే మెసేజ్ ఇస్తారని కూర్చుంటాను. నేను అలా మొండికేసి కూర్చుంటాను అనమాట. ఢిల్లీలో వీళ్ళందరికీ జోక్గా కామెడీగా అనిపించేది. ఏంటి సరే ఎందుకు ఇస్తారు నీకు మెసేజ్ అంటే, సరే ఇస్తారు. ఎక్కడ డెలివరీ కూడా చెప్తారు అంటే, నువ్వు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నావేమో అన్నట్లు అనిపించేది. మీకు అనిపిస్తుంది అది, బట్ నాకు తెలుసు అని. బోనకల్లు మాది తెలంగాణలో పాలడుగు ఊరు. అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో బోనకల్లు పిరమిడ్ ఇనాగరేషన్కి వస్తే పెద్ద తుఫాన్కి అందరూ వెళ్ళి పిరమిడ్లో ఉన్నారంట. స్టేజ్ మీద సర్ ఉన్నారంట. మా నాన్నగారు ఆ తుఫాన్లో కలవడానికి వెళ్ళి సర్ దగ్గరికి వెళ్తే సర్ అడిగారంట, అమ్మాయి డెలివరీకి ఎప్పుడు వస్తుంది. అది నాకు నెక్స్ట్ డే మా నాన్నగారు నాకు అమ్మ పత్రి సార్ ఇలా అడిగారు అంటే, అప్పుడు చెప్పాను రామ్ అంటే హస్బెండ్, అప్పుడు ఆయనకు చెప్పాను, నేను మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నానని నా తండ్రికి తెలుసు. అక్కడ ఎదురు చూస్తున్నానని తెలిసి నా భౌతికమైన తండ్రి ద్వారా మెసేజ్ పంపించారు, నీ డెలివరీ ఆంధ్రాలో ఉంది అని. నమ్మండి, నా నమ్మకం మీద నేను ఉంటాను. నేను అలానే ఉంటాను లైఫ్ లాంగ్. నేను అదే నమ్మకంతో ఉంటాను. మీకు అర్థమైనప్పుడు మీకు అర్థమవుతుంది అని. అద్భుతంగా నేను ఆంధ్ర వెళ్ళడం, అక్కడ డెలివరీ. అలా నేను ఎప్పుడు ఏ ప్రశ్న వేసుకున్నా ఆన్సర్ పంపిస్తారు ఏదో ఒక రకంగా. దేనికోసం ఎదురు చూస్తున్నానో తెలుసు. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఇదే చెప్తారు. ఖచ్చితంగా కదా. ఇలా ఇక చాలా ఉన్నాయి. మీరు సార్తో ఒక ఫిజికల్ ఇంట్రాక్షన్ గురించి చెప్పారు, హాస్టల్గా ఆయనతో ఉన్న అనుభవాల గురించి కూడా చెప్పారు. మరి సార్ మనందరికీ త్రూ పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా ఎన్నో విధాలుగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ బోధించారు. ఆయన ప్రిన్సిపల్స్ అవన్నీ, 18 ప్రిన్సిపల్స్ అవన్నీ, ఏదన్నా వీటిల్లో మీకు బాగా క్లోజ్గా కనెక్ట్ అయ్యే ప్రిన్సిపల్స్ ఏంటి? మీ లైఫ్లో మీరు సార్ ఐడియాలజీస్ని ఏం పాటిస్తూ ఉంటారు ఎక్కువ? ఐడియాలజీ అంటే తెలిసింది చెప్పమండం, ఏబిసిడి తెలిస్తే దాంట్లో నుంచి ఏదైతే నా దగ్గరికి వచ్చిందో అది వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. ఎక్కడో విన్నాను నేను, ఏమీ లేకపోతే గోడకైనా చెప్పండి అనేసి ఎక్కడో విన్నాను అనమాట. అది వెళ్ళాలి. ఎందుకంటే నాకు ఒకటి బాగా అర్థమైంది, నా దగ్గరకు వచ్చేది ఏది నాది కాదు. నా దగ్గరికి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి వచ్చింది. ఇది బాగా అర్థమైపోయింది నాకు. సో ఏదొచ్చినా అది వెళ్ళాలి అన్న పైపు స్టేట్లో ఉంటాను అనమాట. పైపులో ఏది పోసినా కారుతూ వెళ్ళిపోతుంది కదా, అది బాటిల్ అయితే ఆగిపోతుంది. సో ఏదొచ్చినా కూడా అది అంటే నాకు కొంచెం ఏమైనా విషయం తెలిసిందంటే షేర్ చేసుకుంటూ ఉంటాను. అది జ్ఞానం కానీ ఏదైనా సరే. సరెండరెన్సీ అనేది బాగా ఉంది నాకు. సరెండరెన్సీ అంటే అల్టిమేట్ మైండ్, అల్టిమేట్ యూనివర్సల్ మైండ్ పితామహ బ్రహ్మర్షి పత్రి గారు అని తెలిసిపోయింది. కాస్మిక్ గవర్నమెంట్ ప్రణాళికతో భూమి మీదకి వచ్చారు అనేసి క్లారిటీ వచ్చేసింది. ఇంకా నా తండ్రికి అన్నీ తెలుసు కదా,
ఆయన మైండ్తో నేను నడిస్తే సరిపోతుంది కదా, మళ్ళీ నా బుజ్జి ముర్ర ఎందుకు అప్లై చేయాలి అక్కడ, అంతే కదా, మళ్ళీ ఎందుకు అప్లై చేయాలి అనేసి ఎలా సరెండరెన్సీలో ఉంటూ ఉంటాను. మేబీ సరెండరెన్సీ అన్న పదాలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా అందరికీ అర్థం కాకపోవచ్చు, బట్ ఎవ్రీ వన్స్ జర్నీ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కళ్ళ జర్నీ యూనిక్ కదా. నా జర్నీలో నేను ఆ సరెండరెన్సీలోనే ఉంటాను, ఎప్పుడు ఆ జీరో స్టేట్లో ఉంటాను. అలా ఉన్నప్పుడు ఏంటంటే సరు ఏం చేయదలుచుకున్నారో మన ద్వారా ఈజీగా అయిపోతుంది. మన బుర్రలు అప్లై చేసినప్పుడు దాంట్లో మనం మిర్చి మసాలా వేస్తూ ఉంటాం. ఓపెన్గా అలా ఫ్రీగా ఉన్నప్పుడు సర్ మన ద్వారా ఏం పని చేసుకోగలుగుతారో అది జరుగుతుంది. ఆయన అల్టిమేట్ లెవెల్లో చేస్తారు. ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్గా, అల్టిమేట్ కాన్షియస్నెస్. సో ఆ చైతన్యానికి తెలుసు. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే ఒకసారి నేను మాట్లాడుతుంటే ఇక్కడ క్లాస్లో సార్ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది బిహేవియర్. ఇంకా ఫెబ్ 2018 ఫెబ్లో ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది ఢిల్లీలో. ఇంకా నేను ఫిజికల్గా అడిగేశాను, నా వల్ల అవ్వలేదు సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మాట్లాడుతున్నట్లుంది, మీరే ఇక్కడ ఉన్నట్లుంది అంటే ఇంకా డౌటా అన్నారు. అన్నప్పుడు నాకు అర్థమైపోయింది, అంటే మరి ఇది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ఆధ్యాత్మికతలో కూడా. సరే యాస్ట్రల్ బాడీస్ని పెడతారు, ఎక్కడెక్కడ వర్క్ చేయాలి అనుకున్నారో అలా పెడతారు. చెప్పాను కదా, ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎన్ని కావాలనుకుంటే అక్కడ యాస్ట్రల్ బాడీస్ ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెడతారు. ఆ యాస్ట్రల్ బాడీస్లో నుంచి ఒక యాస్ట్రల్ బాడీ ఇక్కడ ఉండి వర్క్ చేస్తుందని కూడా నాకు తెలుసు. అలా నాకు చాలా విషయాలు, నా రియలైజేషన్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను అలా సైలెంట్గా ఉంటూ సార్ వర్క్ ఏది చేసుకుంటున్నారో అలా ఉంటాను, అంతే బీయింగ్నెస్. మీరు కాస్మిక్ గవర్నమెంట్ ఒక ప్రణాళిక ద్వారా వచ్చారు అనేది అన్నారు. అది ఎవరు వచ్చారు? సార్ వచ్చారా, మీరు వచ్చారు, ఎవరు వచ్చారు? అందరం వచ్చాము. ఆ ప్రణాళిక ద్వారానే అందరం వచ్చాము. యాక్చువల్గా ఇండియాని నడిపించటానికి ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో, ఒక దేశాన్ని నడిపించటానికి ఆ దేశానికి ఒక గవర్నమెంట్ ఎలా ఉంటుందో, హోల్ కాస్మోస్ని నడిపించటానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఎప్పుడు ఏ గ్రహంలో ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, అక్కడ ఉన్న పనులేంటి, ఎవరిని పంపించాలి, ఈ విధంగా మొత్తం టైం టు టైం చూసుకునే గవర్నమెంట్ ఉంటుంది. దాన్ని కాస్మిక్ గవర్నమెంట్ అంటారు. సో అందులో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు. అయితే అట్లాంటిస్ కాలంలో, లెమ్యూరియన్ కాలంలో మ్యాస్కులిన్ ఎనర్జీస్ ద్వారా టెక్నాలజీ పెంచుకుంటూ చాలా హై లెవెల్కి వెళ్ళారు భూమి మీద సివిలైజేషన్స్. కానీ ఒక చిన్న విషయాన్ని ఏంటంటే అది ఎంత పెరుగుతుందో అంత డెప్త్ కనెక్టివిటీ వెళ్ళాలి. పెరగడం అనేది మ్యాస్కులిన్ ఎనర్జీ, డెవలప్మెంట్ అనేది మ్యాస్కులిన్ ఎనర్జీ, ప్లస్ అంత ఫౌండేషన్ పెరగాలి. స్ట్రైట్గా పెరిగేది మ్యాస్కులిన్ ఎనర్జీ అయితే ఇది ఫెమినైన్ ఎనర్జీ. అంత కనెక్టివిటీ మనకి డెప్త్లో ఉండాలి, ఇన్నర్ వర్క్ జరగాలి, ఇన్నర్ కనెక్టివిటీ ఉండాలి. అది లేకపోబట్టే ఆ సివిలైజేషన్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. సో థర్డ్ టైం కూడా ఇంకా భూమి ఇలా అయిపోతుంది అన్నప్పుడు అందరూ చేతులు ఎత్తేసినప్పుడు, లేదు దాన్ని ఎలా అయినా కాపాడగలుగుతాను అన్న ఉద్దేశంతో సార్ రావడానికి ప్రయత్నిస్తే అందరూ వద్దన్నారు. ఇప్పుడు మీకు ఎలా తెలుసా అని అడగండి. దట్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళందరిది వినడం కాదు, వాళ్ళది వీళ్ళ మీద రుద్దుతున్నారు. మళ్ళీ ఆ జన్మజన్మల పరంపరలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సార్ మీకు అంత అవసరం ఏంటి, మీరు వద్దు అన్నా కూడా జన్మజన్మల పరంపరలో ఉండడానికి కూడా నేను సిద్ధమే, కానీ కాపాడాలి అన్న, అంటే కాపాడాలి అన్న ఉద్దేశంతో వస్తూ అదంతా వర్క్ జరగాలంటే నాకు ఒక టీం కావాలి అనేసి వేరు గ్యాలాక్సీస్ నుంచి మనందరినీ సెలెక్ట్ చేసుకొని కాలర్ ఎగరేసుకోవచ్చు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సెలెక్ట్ చేసుకొని రావడం జరిగింది. ఆ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ అడిగారు, జన్మజన్మల పరంపర కదా సార్, అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నీ మర్చిపోవాలి అని ఒక అగ్రిమెంట్ పెడుతున్నారు, ఆ మర్చిపోతే మా గతి ఏంటి అన్నప్పుడు, సమయం వచ్చినప్పుడు మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. సమయం వచ్చినప్పుడు అదంతా ఆ ప్రాసెస్ ఉంది. కొన్ని పదాలు ఇంకా ముందు అర్థం అవుతాయి, ఇప్పుడే నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అదంతా క్లియర్ చేసి మీకు నేను గుర్తు చేస్తాను మీరెవరు అనేది, మీరు భయపడొద్దు అని చెప్పారు.
ఆయన గారి నమ్మకంతో వచ్చిన వాళ్ళ ఈ పిరమిడ్ మాస్టర్స్, ఆ సోల్జర్స్ అన్నమాట. వీళ్ళందరూ దిగి ఈ సమాజంలో ఈ మానవత అసలు మనుషులు ఎలా జీవిస్తారు, వీళ్ళలాగా జీవించటానికి ముందు మింగ్లింగ్ అవ్వడానికి వీళ్ళకి ఎంతో టైం పట్టింది. కొంతమంది మింగ్లింగ్ అవ్వలేక అంటూ ఉంటారే మేము డిప్రెషన్లోకి వెళ్ళాము అది ఇదని. వండర్ఫుల్ స్పిరిచువల్ బీయింగ్స్ దే ఆర్. సొసైటీలో మింగ్లింగ్ అవ్వలేక దానికి ఇక్కడున్న పదాలు పెట్టుకుంటున్నారు అనమాట యాక్చువల్గా. సో అలా ఈ భూమి మీద మానవుషుల జీవితం ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సొల్యూషన్ ఏంటి అని అనుభవాల ద్వారా నేర్చుకొని మళ్ళీ వాళ్ళకి టీచింగ్ చేస్తున్నారు. దే ఆర్ పిరమిడ్ మాస్టర్స్. సో ఆ కాస్మిక్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓకే ఫైనల్గా ఒప్పుకొని పంపించి అందరూ చేస్తున్నప్పుడు ఏ సమయానికి ఏమి పంపించాలి ఏంటి అని వాళ్ళు అక్కడి నుంచి ఫెసిలిటీస్ పంపిస్తూ ఉన్నారు. సరే ఇక్కడ మనందరి మధ్యలో బాడీలో ఉంటూ కూడా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఆ కమ్యూనికేషన్ ద్వారా అక్కడి నుంచి వస్తున్న మెసేజ్కి అనుగుణంగా ఇక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్ళారు. అల్టిమేట్ ఫిగర్ ఆఫ్ ద లవ్ అండ్ కంపాషన్. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించేది, అసలు ఆ 6 అడుగుల శరీరంలో ఇంత ప్రేమ ఎలా ఉంటుంది అని ఒకరోజు అడిగేశాను. దట్ ఈస్ ద మెయిన్ ప్లానింగ్. సో ఈ పిఎస్ఎస్ఎం అనేది కాస్మిక్ గవర్నమెంట్ గ్రేట్ ప్లానింగ్ అన్నమాట. దీని ద్వారానే పూర్తి జగత్ మారబోతుంది. వావ్, అమేజింగ్. సో మీరు అన్నారు కదా ఇంత శరీరంలో 6 అడుగుల శరీరంలో అంత ప్రేమ ఎట్లా ఉంది అని, ఏమన్నారు సార్ దానికి ఆన్సర్? ప్రేమ ఏమన్నా అందరినీ నేను తిడుతూ ఉంటాను కొడుతూ ఉంటాను అని అన్నారు. ఎప్పుడైతే నేను ఆ ప్రశ్న వేసానో సరే ఈ 6 అడుగుల శరీరంలో ఇంత అల్టిమేట్ లవ్ ఎలా పెట్టుకోగలిగారు మీరు అని ఎప్పుడైతే అన్నానో అది ఇటు వచ్చేసింది. ఆ ప్రశ్న ఎప్పుడైతే వేశానో అంతే, సరి దగ్గర మాట్లాడే ఒక్కొక్క పదం నుంచి మనం ఎంతో పొందాము కూడా. వెంటనే ఆ ప్రశ్నకి ఆన్సరు అనేది లేకపోతే ఆ లవ్ టేస్ట్ అనేది అసలు అది వచ్చేసింది. ఇక అప్పటి నుంచి నేను ఆ భాష మొదలు పెట్టేశాను అనమాట. ఎస్, ఐ ఆమ్ లవ్, ఐ లవ్ యూ. ఇంకా హార్ట్ చక్రా నుంచి ఆ లివింగ్, హార్ట్ చక్రా నుంచి ఆ లవ్ సెండింగు అది మొదలు పెట్టాను. చిన్నప్పటి నుంచి మనం ఏదో ప్రేమ అది ఇది అనుకుంటాం కదా, సిబ్లింగ్స్, పేరెంట్స్, లవర్స్, పార్ట్నర్స్ అని. కానీ భూమి మీద ఆయనకున్న ప్రేమని చూసిన తర్వాత దిస్ ఈజ్ ద అల్టిమేట్ లవ్ అనేసి ఒరిజినల్ లవ్ మీనింగ్ ఏంటో అర్థమైపోయింది. వావ్, లవ్ ఫర్ ద యూనివర్స్. యా. సో ఆయన ఒక మల్టీ డైమెన్షనల్ బీయింగ్ అని తెలుసు. అండ్ మల్టీ డైమెన్షనాలిటీ గురించి అందరం తెలుసుకుంటా ఉన్నాం, మన ఒక పరిధుల్లో అవగాహన తెచ్చుకుంటా ఉంటున్నాం. కానీ ఆయన పర్సనల్గా ఐ ఫీల్ లైక్ అంత మల్టీ డైమెన్షనాలిటీతో ఎరుకతో ఉండి నిరంతరం ఆపరేట్ చేసేది ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ పర్సన్. యా, ఎగ్జాక్ట్లీ. సో మరి ఆయన ఒక ప్రణాళిక అనేది ఎంతవరకు పూర్తవుతా వచ్చింది? ఓకే, మల్టీ డైమెన్షనల్ బీయింగ్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇన్నర్ జర్నీస్ జరుగుతున్నప్పుడు ఇన్నర్ జర్నీస్లో ప్రాసెసెస్ ఒక పక్కన జరుగుతూ ఉంటాయి, నేను ఒక జర్నీ చేస్తూ ఉంటానన్నమాట అక్కడ. సో ఒకటేంటంటే మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ మన అందరము కూడా. అయితే అది చైతన్యం ఎంత పెరుగుతుందో అన్ని చోట్ల అంత అద్భుతమైన స్థితిలో వర్క్ చేస్తూ ఉంటాము. ఇన్నర్ జర్నీస్ జరుగుతున్నప్పుడు ఒక డైమెన్షన్కి వెళ్ళడం జరిగింది. డైమెన్షన్కి వెళ్ళగానే ఇప్పుడు సడన్గా మన ఈ భూమి మీదకి ఎవరైనా ఏలియన్ దిగారనుకోండి, అందరు ఎలా చూస్తారు, వింతగా చూస్తారు కదా. సో నేను వెళ్ళగానే కూడా నన్ను అలా వింతగా చూస్తూ రౌండ్ లైట్ బాల్స్ వచ్చేసి గ్యాదర్ అయిపోతున్నాయి చుట్టూ గుమిగూడినట్లుగా. హూ ఆర్ యూ, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు అంటున్నారు. అంటే అసలు గుమిగూడిపోతున్నారు నా చుట్టూ. నేను చెప్తున్నాను అనమాట ఐఎమ్ ఎర్త్ బీయింగ్, ఎర్త్ నుంచి వచ్చాను అని. నో వే, నువ్వు అసలు ఎర్త్ నుంచి రావడానికి ఇక్కడ లేదు, నువ్వు ఎర్త్ బీయింగ్ కాదు, ఎవరో చెప్పమంటున్నారు అనమాట. అరే ఎంతసేపు చెప్పినా ఒప్పుకోవట్లేదు, ఐఎమ్ ఎర్త్ బీయింగ్ అంటున్నాను. అసలు ఛాన్సే లేదు, ఎర్తేరియన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దిస్ ద అల్టిమేట్. అంటే అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటంటే పీక్ లెవెల్లో కంపాషనేట్ ఎనర్జీస్ ఉన్న డైమెన్షన్ అది. సో ఆ కంపాషన్ ఉన్నప్పుడే అక్కడికి రీచ్ అవ్వగలుగుతాం కదా. ఎర్త్ బీయింగ్స్లో అసలు అంత కంపాషన్ లేదు, అది కూడా అంత పీక్ లెవెల్ కంపాషన్ లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి, కాదు ఒరిజినల్ నిజంగా చెప్పు నువ్వు ఎవరని చెప్తున్నారు. నా పని అయిపోయింది, చెప్పి నేను అలసిపోతున్నాను, ఇంకేంట్రా బాబు అనుకున్నప్పుడు లైన్ ఎంటర్ అయిపోయారనమాట. ఇంకా వచ్చేసారు, అబ్బా సార్ వచ్చేసారు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. వచ్చేసి వాళ్ళు అలా ఉన్నారు కదా, నన్ను క్వశ్చన్ చేసేవాడు, నేను ఇలా ఉన్నాను కదా, మధ్యలో వచ్చేసి ఏమన్నారో తెలుసా, దిస్ ఈజ్ ద శాంపుల్. అంటే నా ముందు నిల్చున్నారు, సరే వెనక నేనున్నాను, దిస్ ఈజ్ జస్ట్ శాంపుల్. తన వెనక క్యూ ఉంది, పెద్ద క్యూ చూస్తారు లైన్లో, విత్ ఇన్ ఫ్యూ
దాదాపు కొంచెం పీరియడ్ సమయంలోనే మొత్తం క్యూని చూస్తారు, దిస్ ద శాంపుల్ అనేసి నా షోల్డర్ మీద చేయబెట్టి నన్ను తీసుకొని వచ్చారు. వావ్. అమ్మా ఇంత ఉందా అనుకున్నాను అనమాట. అంటే ఇంకా అసలు అల్టిమేట్ ఇచ్చేస్తారు ఇంకా అదంతే. ఇక ఆయన ఆ డైమెన్షన్స్లో ఎంత రెస్పెక్ట్ అంటే, సరే అక్కడ నిల్చున్నారంటే అందరూ సైలెంట్ అయిపోతారు, అంత రెస్పెక్ట్. చాలా చూశాను అలా. వండర్ఫుల్ జర్నీ. ఆ డైమెన్షన్స్లో సర్తో వన్ జర్నీ ఎంత బాగుంటుందంటే డాన్ అనమాట. ఇంకా అంతే డాన్తో తిరిగినట్లుగా ఉంటుంది. సో మరి హాస్టల్గా అండ్ ఫిజికల్గా మీరు సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు కదా, వాటిల్లో మీకు ఎప్పుడూ గుర్తుండిపోయే విషయం ఏంటి ఇంపాక్ట్ఫుల్ మీ లైఫ్లో? అలా చాలా ఉన్నాయి. ఒకటి ఇందాక చెప్పాను కదా, ఫాదర్ది బాబుది, ఇంకా అసలు అది ఫిగర్ అలా ఉండిపోయింది. దాని తర్వాత నాకు మొన్న నవంబర్ 2021 రిషికేష్లో మహాయోగ ధ్యానం జరుగుతున్నప్పుడు సార్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏం చెప్పారంటే, పిఎంసి హిందీ ఈజ్ వాంటింగ్ యూ అన్నారు. అవును సార్ అన్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా సర్వీస్ చేస్తున్నాము, వర్క్షాప్స్ చేస్తున్నాము, జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అన్ని వర్క్షాప్స్ చేస్తున్నాము. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ అంతా చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది. సో అలా పిఎంసీకి వర్క్ చేస్తున్నాను, కానీ పిఎంసీ బాక్స్లోకి దూరే ఆలోచన ఎప్పుడూ లేదనమాట. నేను ఇంకా దానికోసం 100% రెడీ అవ్వలేదని తెలుసు సార్కి, అయినా కూడా టైం వచ్చేసింది అనేసి చెప్పేశారు. ఇంకప్పుడు ఏం చెప్పారంటే, పిఎంసి హిందీ ఈజ్ వాంటింగ్ యూ అన్నారు. ఎస్ సార్ అన్నాను. పిఎంసి హిందీ కోసం వర్క్ చేయండి మేడం అన్నారు. సరే ఇలా కూర్చొని ఉన్నారు సోఫాలో. ఓకే సార్ అని నేను ఇక్కడ నిల్చొని ఎస్ సార్ అని అన్నాను. అన్న తర్వాత ఇంకప్పుడు సార్ లుక్ మారిపోయింది. ఇంకెటూ చూడట్లేదు, గోడకెళ్ళి చూస్తున్నారు, కళ్ళు అటు చూస్తున్నారు శూన్యంలో. వాయిస్ మారిపోయింది, మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయింది. మై గుడ్నెస్, అది ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్స్ లేవు అసలు. దీప్తి నాదెళ్ళ మీన్స్ పిఎంసి హిందీ, పిఎంసి హిందీ మీన్స్ దీప్తి నాదెళ్ళ. అసలు ఆ వాయిస్ ఎంత గంభీరంగా వస్తుందంటే, దీప్తి నాదెళ్ళ పుట్టిందే పిఎంసి హిందీ కోసం అనేసి అది చెప్తున్నప్పుడు ఆ గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ అనేది ఒక వాయిస్ ద్వారా మాట్లాడితే ఎలా ఉంటుందో వావ్, అల్టిమేట్ అనమాట. ఇంకా అది ఎక్స్పీరియన్సు. ఆ రూమ్ అంతా కూడా నీళ్ల మీద బోట్ ఎలా ఫ్లోట్ అవుతుందో రూమ్ ఇలా ఊగిపోతుంది ఆ ఎనర్జీస్తో. నేను ఇంకా అలా కొలాప్స్ అయిపోయాను, మోకాళ్ళ మీద పడిపోయాను. సిచ్యువేషను, అట్మాస్ఫియర్ అసలు అదంతా చూస్తూ కూడా ఇంకా అలా పడిపోయి ఇంకప్పుడు ఎస్ సార్ అని. ఆ పీరియడ్లో నాకు అనిపించింది ఏంటంటే, దీప్తి ఎందుకు పుట్టిందో సరుకు తెలుసు, లహరి ఎందుకు పుట్టిందో సరుకు తెలుసు, బాలకృష్ణ గారు ఎందుకు పుట్టారో సరుకు తెలుసు, ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఆయన సైన్యం ఏ పని మీద ఎవరు వచ్చారు అనేసి. సరు ఒక్క ఆర్డర్ పాస్ చేసినా కూడా మనం పని చేస్తామని కూడా సరుకు తెలుసు. మీ పని అది, మీరు చేసుకోండి అని చెప్తా. కానీ అలా ఆర్డర్ పాస్ చేయకుండా నేను రెడీ అవ్వడం కోసం ఇన్ని సంవత్సరాలు నా కోసం ఎదురు చూస్తున్నారా, ఇంతకంటే అల్టిమేట్ రెస్పెక్ట్ ఇంకేం ఉంటుంది? మనం ఏం చేస్తాము, మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పాలంటే మన అభిప్రాయాలన్నీ రుద్ది నువ్వు చేస్తావా చేస్తావా అంటాం. బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. మన కోసం వెయిట్ చేయకుండా ఆయన ఆర్డర్ పాస్ చేస్తే మనం చేసే దశలో ఉన్నా కూడా ఆర్డర్ పాస్ చేయకుండా మన కోసము ఎంత పేషెన్సీతో ఆయన ఎదురు చూస్తారు అని తెలిసి మై గుడ్నెస్, ఏం చేస్తున్నాం మనం? ఆయన ఒక పని మీద తీసుకొస్తే ఈ సంసారాలు, ఈ పిల్లలు, ఈ డబ్బులు, ఉద్యోగాలు అని ఇరుక్కుపోయి పనిని మర్చిపోతే అసలు తండ్రి మీద బర్డెన్ పడిపోతుంది కదా. బోటుని నడుపుతాము అని 100 మంది ఆ బోట్లో కూర్చొని అందరూ కూడా బోటుని నడపకుండా ఒక 10 మంది నడిపితే బర్డెన్ అవుతుంది. అదే 100 మంది కూడా బోటుని నడిపితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో నో వే, అసలు ఇంక ఇవన్నీ కాదు అనేసని అల్టిమేట్ డెసిషన్కి వచ్చేసాను అనమాట. తండ్రి చెప్పారు, ఇంక అదే జరుగుద్ది, అదే అవ్వాలి. మీరు పిఎంసి హిందీలో ఒక డైరెక్టర్గా మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ జర్నీలో మీకు సార్ నుంచి ఎప్పుడైనా గైడెన్స్ అంది, ఎస్ ఒక ఇన్స్టెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతాం, ఒక ఇంత ప్రాబ్లంలో ఉన్న నాకు సొల్యూషనే లేదు అన్నప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతాం, అట్లా ఏమైనా జరిగినాయా?
ఎస్, అది ఫస్ట్ నుంచి జరుగుతూనే వస్తుంది. చెప్పాను కదా, నేను ఢిల్లీలో ఉండేదాన్ని. నాకు ఫిజికల్ కమ్యూనికేషన్ ఎవరితో ఉండేది కాదు ఎక్కువ. ఫస్ట్ నుంచి కూడా ఇంకా అదే అలవాటైపోయింది. ఏదైనా ప్రశ్న ఉందంటే డైరెక్ట్‌గా అక్కడికే అనమాట. ఇంకా అల్టిమేట్ మైండ్‌కే వెళ్ళిపోయేదాన్ని. ఎవరిని అడిగేదాన్ని కాదు. సో, అలా వస్తూ ఉండేది. సంవత్సరానికి ఒకసారి ఫిజికల్ క్వెషన్ అడిగేదాన్ని ఫిజికల్‌గా. ఎప్పుడు అడిగినా కూడా నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఈవెన్ మొన్న అంటే లాస్ట్ ఏప్రిల్‌లో ఎప్పుడు అడిగాను, లాస్ట్ ఏప్రిల్ కాస్మిక్ వ్యాలీకి అప్పుడు అందరిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత ఒక చిన్న ప్రశ్న వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత, "సార్ వచ్చిన వాళ్ళందరూ మీతో మాట్లాడతా అంటున్నారంటే, ఓకే అమ్మా 5 మినిట్స్‌లో జూము స్టార్ట్ చేసేసేయి. అందరితో నేను మాట్లాడతా, కనెక్ట్ అవుతా" అన్నారు. ఒక చిన్న డౌట్ సార్ అని ఒక ప్రశ్న వేశాను. సార్ అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్‌లో నేను సాక్షిభావంగా ఉన్నాను. నేను ఆ సమయంలో చేయవలసిందేమన్నా విస్మరించి నా బాధ్యతని నేనేమన్నా చెయ్యకుండా ఉన్నానా? లేదంటే ఒక పక్కన పితామహ బ్రహ్మర్షి పత్రి గారు ఉండగా, ఒక పక్కన బాబా ఉండగా, నాకు రైటు, లెఫ్ట్ ఇద్దరు ఎప్పుడూ ఉంటారు. మళ్ళీ ఈ చిన్న మైండ్ ఎందుకు నేను అప్లై చేయాలని ఎప్పుడు అలా ఉంటాను కదా సార్ సరెండరెన్స్. ఎందుకంటే మీరిద్దరు చూసుకుంటున్నారు కదా సార్, నేను అలా ఉంటే సరిపోతుంది కదా అని అలా ఉన్నాను. నేను చేసింది కరెక్టేనా అంటే, మీకు కూడా చెప్పాలా మేడం? ఇలా వస్తాయి ఆన్సర్లు. అంటే ప్రశ్న వేయనివ్వరు. ఎప్పుడు అంతకుముందు 2020లో నాకు ఆదిపరాశక్తి గోల్డెన్ త్రిశూలం ఇచ్చినప్పుడు ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేయడానికి బాలకృష్ణ గారు, సార్ ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నేను సార్ని అడిగాను. కాన్పూర్ జూమ్లో వచ్చారు సార్. సార్ ఇట్లా ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది సార్, ఆ సర్కిల్స్ ద్వారా ఫెమినైన్ ఎనర్జీ మొత్తం బ్రహ్మాండానికి వెళ్ళాలి అని వచ్చేసింది. ప్లస్ ఎవరైతే అల్టిమేట్ డ్యుయాలిటీ నుంచి వన్నెస్కి వెళ్ళవలసిన సోల్స్ రెడీగా ఉన్నారు, దానికోసం ఇన్నర్ జర్నీ చేయమనేసి అనుకున్నాము. ఇప్పుడు బాలకృష్ణ గారు వర్క్ చేద్దాం అంటున్నారు సార్. చేశాను నేను బాలకృష్ణ గారితో వర్క్. అంటే మంచి పని చేయడానికి అడగొద్దు మేడం. అంటే ఎప్పుడు క్వశ్చన్ నన్ను అడగడానికి, నీకు ఆల్రెడీ తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు అడుగుతావు అని నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేసేవాళ్ళు అనమాట. మొన్న ఏప్రిల్లో కూడా పిరమిడ్ వ్యాలీలో ప్రశ్న వేసాను అనమాట. సార్ ఏంటి అనేసి నేను కొన్ని ప్రశ్నలు వేసాను. అంటే 100% మీ ద్వారా ఈ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది, ఎందుకు మీ మీద మీరు క్వశ్చన్ వేసుకుంటున్నారు అనేది. అంటే ఈ క్వశ్చన్ నాది కాదు సార్ యాక్చువల్గా అన్నప్పుడు. అంటే సార్ ఎంతసేపటికి మన మీద మనం 1% డౌట్ పడ్డా కూడా అసలు ఊరుకోరు. అది ఇప్పటి నుంచి నేను ఆ రోజుతో ఇంక అదే అనుకున్నాను. పితామహ, మీరు మమ్మల్ని ఎంత నమ్ముతారో అంత నన్ను నేను నమ్ముతాను. నన్ను మీరు దీప్తి నాదెళ్ల ద్వారా ఎంతవరకు జరుగుతుందని మీరు నమ్ముతారు, మా గురించి మీకు తెలుసు. నేను కూడా అదే నమ్మకంతో ఉంటాను. ఏ వర్క్ అయితే మీరు నా ద్వారా కోరుకుంటున్నారో అదే అవుద్ది. దానికి అడ్డు వస్తున్న కోణాలన్నీ కూడా కాంతిలా మారిపోవాలి. అండ్ మీరు అన్నది మన ద్వారా 100% వర్క్ అనేది జరుగుతుంది. అది నాట్ జస్ట్ మీకు అప్లికబుల్ కాదు, ఎవ్రీ పిరమిడ్ మాస్టర్. చాలా మంది మేము చెయ్యట్లేదేమో అని అనుకుంటున్నాం, కానీ ఆయన ఒక సరెండరెన్స్లో ఉంటా, ఆయన ఒక ఐడియాలజీని ఫాలో అవుతామే. జస్ట్ లైక్ డూయింగ్ వర్క్, ఏదో ఒక లెవెల్ ఏదో ఒక అందరం చేస్తాం. అవును. అండ్ ఇప్పటి వరకు మీ యొక్క జర్నీ సార్తో మనం మాట్లాడుకున్నాం. అండ్ సార్ ఆయన ఒక వర్క్ కంప్లీట్ చేసుకుని హయ్యర్ వరల్డ్స్కి ప్రయాణించారు. అండ్ ఫ్యూచర్ వర్క్స్ చేస్తాం, ఫుల్గా ప్లాన్ చేసేసుకుని ఉంటారు డెఫినెట్గా. మరి నెక్స్ట్ ఏంటి సార్ ఒక గైడెన్స్లో మీరేం వర్క్స్ చేద్దాం అనుకుంటున్నారు? వర్క్ యాక్చువల్గా ఏంటంటే చాలా సీక్రెట్లు ఉన్నాయి మరి ఇక్కడ. మాకు కొన్ని రివీల్ అయితే ఖచ్చితంగా చేయాలి. అంటే ఎలా అంటే టైం టు టైమే వాటిని రివీల్ చేయాలి. అది అన్నీ టైం రానప్పుడు రివీల్ చేస్తే ఏంటంటే అది వేరే రకంగా ఉంటుంది, అర్థం కానప్పుడు. యాక్చువల్గా ఏ టీం అయితే భూమి మీదకి దిగిందో ఆ టీము, వాటిని మనం లైట్ వర్కర్స్ అని అనుకుంటే, వాళ్ళందరూ ఎవేకన్ అవ్వాలి. ఫస్ట్ నేనెవరు అనేది రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే నాకు ధ్యానమా చక్రలో నాకు బిగ్ గిఫ్ట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నుంచి నాకు పెద్ద గిఫ్ట్ ఏంటంటే ధ్యానమా చక్రలో నన్ను స్టేజ్ మీద ఉంచటం. 2020 అండ్ 2021 కూడా ఉన్నాను. 2020 వాటిలో ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు మొత్తం సృష్టి రహస్యాలు కనపడతాయి అక్కడ అన్నీ కూడా. అది అసలు అది సృష్టికి ఒక ప్రతి సృష్టి అని చెప్పవచ్చు. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపిస్తున్నప్పుడు ఏం చూపించారంటే, నాకు ముగ్గు వేయడానికి మనము చుక్కలు పెడతాం ఫస్ట్. పెట్టి ఆ చుక్కల్ని కలిపినప్పుడు ఒక అద్భుతమైన ముగ్గు షేప్కి వస్తుంది. అలానే లైట్ వర్కర్స్ అందరూ ఆ డాట్స్ లాగా వేరువేరు ప్రదేశాల్లో, వేరువేరు రాష్ట్రాల్లో, వేరువేరు కంట్రీస్లో ఉన్నారు, అక్కడక్కడ జన్మ తీసుకొని కదా.
వాళ్ళు ఇప్పుడు లహరి హైదరాబాద్లో ఉంది, దీప్తి ఢిల్లీలో ఉంది. లహరికి దీప్తికి మధ్య ఒక అద్భుతమైన కాంతి రేఖ ఎప్పుడూ ఉంటుంది, పర్మనెంట్ అది. అలానే ప్రతి ఒక్క లైట్ వర్కర్కి మధ్య కనెక్టివిటీ అలా ఉండి ఒక అద్భుతమైన జియోమెట్రికల్ షేప్లో ఉంటూ అక్కడి నుంచి ఎనర్జీ గ్రిడ్ తయారు చేస్తూ భూమిని అలా పట్టుకొని ఉన్నాము మనందరం. సో అలా పట్టుకొని ఉన్న గ్రిడ్ ఏం చేస్తుందంటే భూమి చుట్టూ ఏ గ్రిడ్ అయితే, అది 5th డైమెన్షన్ గ్రిడ్, 9th డైమెన్షన్, ఆ గ్రిడ్ ఎనర్జీస్ని గ్రిడ్ తీసుకొని మొత్తము మనుషులకి ఇస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ వేవ్స్లో చేంజెస్ ఇవన్నీ, అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అలా వస్తూ చేంజెస్కి కారణం అవుతారు. వాళ్ళు ఉండడమే చేంజెస్కి కారణం. దాని తర్వాత నెక్స్ట్ వేవ్ న్యూ ఎనర్జీ మాస్టర్స్ వస్తున్నారు. ఆ చిన్న చిన్న బేబీలు వస్తున్నారు కదా వాళ్ళందరూ, వాళ్ళు అలా జస్ట్ ఉండనే న్యూ ఎనర్జీని ఛానల్ చేస్తారు. న్యూ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఫెమినైన్ ఎనర్జీస్. ఆ పిల్లలందరూ వచ్చేవాళ్ళు అర్ధనారీశ్వరి తత్వంలో వస్తున్నారు. సో ఇప్పటివరకు సొసైటీలో ఉన్న సిస్టమ్స్ని చేంజ్ చేసేస్తాను. నేను అందుకే అన్నది టైం రాకముందు నేను కొన్ని చెప్పానంటే అది బాగుండదు అని. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థల్లో సిస్టమ్ అంతా కూడా ఓల్డ్ ఎనర్జీలో నడుస్తుంది. ఆ సమయంలో అది కాబట్టి, అది అవసరం కాబట్టి, దట్ ఈస్ గుడ్. నథింగ్ ఈజ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ సమయంలో ఏది అవసరమో దాని తర్వాత అది వెళ్ళిపోయి మళ్ళీ కొత్తది రావాలి. సో ఆ చేంజెస్ అన్నీ రాబోతున్నాయి, అల్టిమేట్ చేంజెస్ రాబోతున్నాయి. అది చూస్తున్నప్పుడల్లా జస్ట్ డాన్సింగ్ విత్ దట్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాళ్ళందరూ రావాలి. మెయిన్ వాళ్ళని దింపాలి. వాళ్ళని దింపడానికి కావాల్సిన ఎనర్జీస్ని డెవలప్ చేయాలి. మనం గ్రీన్ కార్పెట్ వేస్తే వాళ్ళు వచ్చి చక్కగా వర్క్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వర్క్ మీది ఎనర్జీ వర్క్. ఓకే, నా వర్క్ ఏంటి అని అడిగారు కదా. నా వర్క్ ఏంటంటే ఈ మాస్టర్స్ ఉన్నారు కదా, ఎవరైతే లైట్ వర్క్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఓకే సింపుల్గా చెప్తాను. వాళ్ళందరినీ కనెక్ట్ అవుతూ వాళ్ళు ఏదైనా స్క్రీన్ ముందు వచ్చినా ఎదురుగా వచ్చినా కూడా నాకు వెంటనే క్లిక్ అవుతూ ఉంటుంది. గిఫ్టెడ్ విత్ సమ్ సైకిక్ ఎనర్జీస్. సో వెంటనే క్లిక్ అవుతుంది ఎవరు ఏంటి, ఎవరు ఈ ఫ్యామిలీ వాళ్ళు అనేసి. వాళ్ళ వేలో వాళ్ళని అవేకన్ చేస్తూ ఈ ముగ్గుకి కనెక్ట్ చేస్తూ వెళ్ళడము అనేది నాకు అర్థమైపోయింది. ఎస్, మీరు అన్నట్టు ప్రతి పిరమిడ్ మాస్టర్ కొన్ని మందికి అవగాహన ఉంటుంది వాళ్ళు చేసే ఎనర్జీ వర్క్స్, కొన్ని మందికి అవగాహన ఉండదు. కానీ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఫిజికల్గా ఎంత వర్క్ చేస్తున్నారు, ఐ థింక్ దానికన్నా 100 times మోర్ ఎనర్జీ వర్క్ చేస్తున్నారు. 100% అది. ఇంకోటి ఏంటంటే వచ్చే అది హార్ట్ ఎరా. హృదయం నుంచి జీవించగలిగినప్పుడే మనము ఆ ఎరాలో ఉండగలుగుతాం. దట్ ఈస్ ద అల్టిమేట్ మాతృత్వ ఎనర్జీస్, అంతే కదా, ఏది మాట్లాడుకున్నా ఒకటే అది. సో అక్కడ నుంచి ఆ ఎనర్జీస్ని పంపించి ప్రతి ఒక్కళ్ళని కూడా హార్ట్ ఎరా, మైండ్ లెవెల్ నుంచి హార్ట్ ఎరాలో పడేస్తూ వెళ్ళాలన్నమాట. అద్భుతంగా అవుతుంది. కంప్లీట్లీ సార్ ఒక గైడెన్స్లో. సో లాస్ట్లీ మాకు పత్రి గారి గురించి మీ యొక్క మాటల్లో. బ్రహ్మాండ స్వరూపులు 2019 ధ్యానమా చక్రాలో చూపించేశారు. మెడిటేషన్లో కూర్చుంటే అక్కడ గడ్డి పరకలు కదులుతాయి కదా గాలికి, ఆ గడ్డి పరకలో ఆయన చైతన్యాన్ని చూపించారు. లేస్తున్న దుమ్ములో ఆ రేణువులు ఉంటాయి కదా, దాంట్లో ఆయన చైతన్యాన్ని చూపించారు. సీతాకోక చిలుక ఎగురుతున్నప్పుడు ఆ కలర్స్ వైబ్రేషన్ ఉంటుంది కదా, అందులో ఆయన చైతన్యాన్ని ఎక్కడ చూపించలేదు అసలు. ఆ రోజు మై గుడ్నెస్ అనిపించింది. ఇంకంతే, ఆ పక్షి తీసుకుంటున్న శ్వాసలో చూపించారు. ప్రతి చోట ఆయన చైతన్యాన్ని చూపించి విశ్వరూప దర్శనం అంటారు కదా, నేను ఈ విధంగా చూశాను ఆ విశ్వరూప దర్శనాన్ని. అది చూపించిన ఎంత అద్భుతం అంటే, ఇంక అది చూపించిన 5 నిమిషాల తర్వాత మొత్తం అంతా అయిపోయింది, కన్క్లూడ్ అయిపోయింది నైట్ మనకి. నేను స్టేజ్ వెనక్కి వచ్చి నిల్చున్నాను. హస్బెండ్ స్కూటీ మీద వచ్చి నన్ను ఇంకా వెళ్ళడానికి అన్నప్పుడు నాకు కొంచెం ఆకలి అవుతున్నా, తినొద్దులే రూమ్కి వెళ్దాం అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చారో సార్ తెలియదు, ఇలా సైగ చేశారు. ఆ గుంపులో నుంచి అలా వచ్చేసారు. వెహికల్ ఎక్కమంటున్నారు సార్ అని మల్లికార్జున్ చెప్పాడనమాట. వెళ్ళి సార్ వెహికల్ ఎక్కాను. సీదా డైరెక్ట్ తీసుకెళ్ళి అన్నదానం దగ్గర తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి సార్, కిడ్నాప్ చేసుకొని అనుకుంటున్నాను అంటే అన్నదానం దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్తే సార్ వెళ్తుంటే అలా సార్ దగ్గర నిల్చుంటే ప్లేట్ తీసుకోండి అన్నారు. లిటరల్గా ఏడ్ చేశాను అనమాట. అంటే నా లోపల ఉన్న ఆకలి కూడా ఆయనకు తెలుస్తుంది. మన లోపల ఉన్న ఆకలి ఎలా తెలుస్తుందో జంతువులలో ఉన్న బాధ కూడా ఆయనకి తెలుస్తుంది. మినరల్ కింగ్డమ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎవ్రీథింగ్ హీ నో. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు ఎంత బాధపడుతున్నారో తెలుసు.
అందుకే వీటన్నింటి మధ్య ఆ స్నేహభావాన్ని కుదిర్చి అందరూ కూడా ప్రశాంతంగా ఒక స్వర్గధామం చేసుకొని బతకాలి ఈ భూమిని అన్న ఉద్దేశంతో ఆయన ఈ వర్క్ అంతా చేశారు. చేసి మనందరినీ అలా తయారు చేసి నెక్స్ట్ లెవెల్లో మనకి ఇంకా ఫెసిలిటీస్ మనకు దారులు ఓపెన్ చేయడానికి వెళ్ళారు. ఈ 3 డేస్లోనే ఎంత వర్క్ చేశారు అనేది చూశాను. సో ఎస్, అద్భుతంగా సర్ గైడెన్స్లో మనందరం చేస్తూ ఆ స్వర్గాన్ని, ఈ భూమిని స్వర్గాన్ని చేసే వెళ్తాం. ఎస్, ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క జర్నీ సార్తో షేర్ చేసుకుని ఇట్ వాస్ వెరీ వెరీ అమేజింగ్. దాన్ని వింటాము, సో మెనీ థింగ్స్ నేర్చుకున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రియల్లీ పత్రి సార్తో జర్నీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇంకా అల్టిమేట్ గిఫ్ట్ కదా అది. థ్యాంక్ యూ సో మచ్ మీకు, పిఎంసి తెలుగుకి, మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. లవ్ యూ ఆల్. చూసారు కదండి, ఈరోజు దీప్తి నాదల్లా గారు పత్రి గారితో తన ఒక ప్రయాణం గురించి చెప్పారు. అసలుకి పత్రి గారు ఒక విశ్వరూపం ఏంటి, ఆయనకి ఈ కాస్మోస్లో ఆయన ఒక ప్లేస్ ఏంటి అని అంటూ తన ఒక అనుభవంతో మనందరితో షేర్ చేశారు. కానీ పత్రి గారు ఇదేనా ఇంకెంతోనా అనేది ఇంకెన్నో అద్భుతమైన రహస్యాలు ఆయన గురించి, ఆయన ఒక జర్నీతో మనందరితో షేర్ చేస్తానికి మనతో పాటు ఎన్నో మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. మరి ఈ అద్భుతమైన నాలెడ్జ్ని, అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ని మీ అందరికీ మీ ముందుకు తీసుకొస్తుంది పిఎంసి. మరి ప్రతి ఒక్క ఎపిసోడ్తో మరెన్నో విషయాలు తెలుసుకుందాం సార్ గురించి. థ్యాంక్ యూ.